హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పింకీ చుట్కీ. ఈరోజు నేను మీకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చెప్తాను. సో ముందుగా గూగుల్ క్రోమ్ లేదా గూగుల్ ఓపెన్ చేసి అందులో అంబేద్కర్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. BRAOU.AC.in అని ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా మనకు వస్తుంది, ఓపెన్ అయిపోతుంది. సో అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. డౌన్లోడ్ ఐడి కార్డు, ఆన్లైన్ కౌన్సిలింగ్ క్లాసెస్, డౌన్లోడ్ కోర్స్ మెటీరియల్ అండ్ డౌన్లోడ్ అసైన్మెంట్స్ అని. డౌన్లోడ్ అసైన్మెంట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్టూడెంట్ లాగిన్, అడ్మిన్ లాగిన్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఏ సబ్జెక్ట్స్ అసైన్మెంట్స్ అనేది పెట్టారు అనేది మీకు చూపిస్తుంది. చూసారు కదా, ఈ కోర్స్ మెటీరియల్ అసైన్మెంట్స్ అనేటివి అన్నీ ఆన్లైన్లో పెట్టడం జరిగింది సెకండ్ ఇయర్వి. సో మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు నాకు కావాల్సింది ఎంకామ్ సెకండ్ ఇయర్ అన్నట్టు. సో నేను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. చూసారు కదా, ఇవన్నీ పెట్టారు. ఒకవేళ అవైలబుల్ లేని తొందరలోనే మనకు పోస్ట్ చేస్తారు అసైన్మెంట్స్ అనేవి. సో ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీకు చూసుకోవచ్చు ఎలా డౌన్లోడ్ చేయాలి అవి అని. ముందుగా నేనైతే ఇక్కడ స్టూడెంట్ లాగిన్, అడ్మిట్ లాగిన్ అని ఉంది కదా, స్టూడెంట్ లాగిన్ అయితే లాగిన్ అవుతాను. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది మనది. అడ్మిషన్ నెంబర్ అయినా హాల్ టికెట్ నెంబర్ అయినా ఒకటి. హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే రిజిస్టర్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని. నో అయితే అడ్మిషన్ నెంబర్ మనం టైప్ చేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీ వస్తుంది. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాను కాబట్టి ఇక్కడ 11 డిజిట్స్ అడ్మిషన్ నెంబర్. ముందుగా చెప్పాను కదా, అడ్మిషన్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్. మీకు ఫస్ట్ ఇయర్లో ఇస్తారు కదా హాల్ టికెట్ నెంబర్, అడ్మిషన్ నెంబర్. అడ్మిషన్ తీసుకున్నప్పుడు అది సెకండ్ ఇయర్ వరకు ఉంటుంది. సో 11 డిజిట్స్తో అడ్మిషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ అంటే ఏం లేదండి, మీ డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేయాలి. ఫస్ట్ డేట్, మంత్, తర్వాత ఇయర్. మంత్ 2 డిజిట్స్ ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు ఫిబ్రవరిలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి అనుకోండి మంత్. సో మీరు ఓన్లీ 2 అని కాకుండా 02 అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి. చూస్తున్నారు కదా, అడ్మిషన్ నెంబరు అండ్ పాస్వర్డ్లో మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసిన తర్వాత లాగిన్ అయిన సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇలా పాస్వర్డ్ టైప్ చేసి సైన్ ఇన్ చేసుకోండి. ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, అలా అయితేనే ఓపెన్ అవుతుంది, లేకుంటే ఓపెన్ అవ్వదు. చూసారు కదా, ఇలా మీ డీటెయిల్స్ అన్నీ, మీ అడ్మిషన్ నెంబర్, మీ పేరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, మీ కాలేజ్, మీ కోర్సు అన్నీ ఇలా ఓపెన్ అవుతాయి. సో కన్ఫర్మ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ ఇయర్ కాదు, సెకండ్ ఇయర్ ఇది సెకండ్ ఇయర్ అసైన్మెంట్స్. చూసారు కదా, ఇక్కడ మీ సబ్జెక్ట్స్ అన్నీ ఇలా చూపిస్తుంది. బుక్లెట్స్ ఇస్తారు వాళ్ళే. అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 అని ఉంటాయి. ఫస్ట్ అసైన్మెంట్ 1 కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత అది కూడా ఆన్లైన్నే ఉంటుంది. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. తర్వాత అసైన్మెంట్ 2 అనేది సబ్మిట్ చేసుకుంటుంది, అప్పుడు ఆప్షన్ చూపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అసైన్మెంట్ 1 మాత్రమే ఉంది. డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్ చూసారు కదా, క్వశ్చన్ పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు PDF రూపంలో. అలాగే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి 11 బుక్లెట్ షీట్స్ అనేవి వస్తాయి. అవి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీరు 11 పేపర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.